సూపర్ సూపర్ ఉంది. ఎలా ఉంది? గీతా ఆర్ట్స్ లో బన్నీ వాస్ గారు ప్రొడ్యూసర్ చేసిన సినిమా హాయ్ అండి. సినిమా చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా గోదావరి యాస కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ స్లాంగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పాలనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరో గారిని మెచ్చుకోవాలంటే అలాంటి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్. అంటే విలేజ్ టైప్ లో అంత మంచి క్యారెక్టర్, అంత మంచి డైలాగ్స్, ఒక విలేజ్ లో ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, లొకేషన్స్ కానీ, సాంగ్స్ కానీ, బీజం కానీ, ఐటెమ్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అంజీ గారి డైరెక్షన్ మాత్రం అల్టిమేట్ అండి. ప్రతి ఒక్కరికి నిజంగా సినిమా చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నాకు తెలిసి ఈ రోజు 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి భయ్య. మనస్ఫూర్తి చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ఆ సినిమా మంచిగా చక్కగా ఫ్యామిలీతో వచ్చి సూపర్ గా చూడొచ్చు. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. డైరెక్టర్ అంజీ గారికి అయితే మరీ చెప్తారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే బన్నీ వాస్ గారికి అయితే వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఒక మంచి సినిమా అందించారు. అంటే మీ ప్రతి సినిమా చాలా బాగుంటాయి. మీరు ఎంచుకునే విధానం కానీ, స్టోరీ కానీ, ఆర్టిస్టులు కానీ, డైరెక్షన్ కానీ, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. అలాగే ఇందులో క్యారెక్టర్, ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే మెయిన్ ఇంకా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే సెంటిమెంట్ ఉంది. నిజంగా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అయితే క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేసారు. నిజంగా స్టార్టింగ్ నుంచి చూస్తుంటే ఏదో ఫాదర్ ని తక్కువ చూపిస్తుంటే, ఫాదర్ కి ఇవ్వలేదు అనుకున్నా, కానీ క్లైమాక్స్ కు సరిగా ఫాదర్ కున్న ఇంటెన్షన్, ఫాదర్ కున్న అంటే సన్ మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత అనేది మాకు చాలా చక్కగా చూపించారు. క్లైమాక్స్ అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్య. ఇన్ని సినిమాలు చూసినా అంటే బన్నీ వాస్ గారికి ఇది సాధ్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే బేబీ సినిమా చూసిన క్లైమాక్స్ ఎలా ఇచ్చారు దానికి డబల్ ఉంటుంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా సూపర్ మూవీ. ఒకటైతే చెప్తే ఇందులో మళ్ళీ అలాగే సెవెన్ సజీవ్ కూడా ఉంది. సజీవ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. ప్రతి క్యారెక్టర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే సెంటిమెంట్ తో పాటు ఫ్రెండ్షిప్ గురించి కూడా ఒక అద్భుతమైన మెసేజ్ చూపించారు. నిజంగా బన్నీ వాస్ గారి ఫ్రెండ్షిప్ అంటే వేరే లెవెల్. అంటే తను ఫ్రెండ్షిప్ ఇచ్చిన వాల్యూ అనేది సినిమాలో కూడా క్లియర్ గా చూపించారు. అంటే ఒక ఫ్రెండ్ కి ఎంత వాల్యూ ఇస్తారు ఏంటనేది సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. నిజంగా ఎన్టీఆర్ గారి బామర్ది అని చెప్పుకోవడం కాదు బ్రదర్, నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ గారికి మించిపోతాడు. అంటే ఒక డైలాగ్ కానీ ప్రతిదీ కూడా చెప్పుకొని, అంటే ఎన్టీఆర్ వాళ్ళ బామర్ది అని చెప్పుకునే దానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత మాత్రం నిజంగా అన్న సూపర్. నీ క్యారెక్టర్ అంటే 2 సినిమాలలో నీ రేంజ్ నువ్వు చూపించుకున్నావు. అలాగే నీ క్యారెక్టర్ కూడా నిజంగా ఇప్పుడు ఉన్న హీరోలలో కొంతమంది అంటే సినిమాకి సంబంధం లేకుండా యాటిట్యూడ్ కానీ, ఆ బిల్డప్నెస్ కానీ ఇక్కడ నీకన్నా ఏది లేదు. ఒక సింపుల్ సిటీగా అంత పెద్ద స్టార్ బామార్ది అయినా కూడా నువ్వు ఎక్కడ కూడా నీ సింపుల్ సిటీ తోటి చాలా చక్కగా చూశారు. గీతా ఆర్ట్స్ అంటే ఒక బ్రాండ్ అండి. ఆ బ్రాండ్ లో వచ్చిన ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. అలాగే బన్నీ వాస్ గారు ఈ ట్రెండింగ్ లో నిజంగా చెప్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఆ జనరేషన్ కి ఎలాంటి సినిమాలు అయితే కావాలో అలాంటి సినిమాలు బన్నీ వాస్ గారు ఇవ్వడం అయితే సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా అందించారు. ఆ సినిమా మాత్రం క్లియర్ గా చెప్తున్నా బ్రదర్, ఆ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి అని అయితే నేను ఎవరికి చెప్పినా ఒకటైతే క్లియర్ చెప్తున్నా. ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా. ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ, లవ్ ట్రాక్ కానీ ఎవరికి చాలా మంది ఒక్కటి చెప్తా బ్రదర్, హీరోయిన్ కాంబినేషన్ నిజంగా ఈ రోజుల్లో లవ్ గురించి కూడా ఒక మంచి అద్భుతమైన మెసేజ్. అంటే లవ్ గురించి ఏంటంటే ఎవరైనా ప్రేమించుకున్న వాళ్ళు, లేచిపోయిన వాళ్ళు, లేకపోతే పెళ్లి చేసుకున్న అన్నది ఆ కాన్సెప్టే ఉంటుంది. కానీ ఎవరికి కూడా ఇప్పుడు కెరియర్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో హీరోయిన్ నిజంగా కెరియర్ గురించి కానీ, అలాగే హీరో గురించి కానీ ఆలోచించి ఆ లవ్ ట్రాక్ అనేది కూడా అద్భుతంగా తీసుకెళ్లారు భయ్య. ప్రతి ఒక్కరు చూడాల్సిందే. అలాగే క్యాస్ట్ గురించి మెయిన్ ఈ రోజుల్లో ఎలా ఉందంటే క్యాస్ట్, ప్రతిదీ కూడా క్యాస్ట్ గురించి ఆలోచిస్తారు. నిజంగా క్యాస్ట్ కంటే ఫ్రెండ్షిప్ ముఖ్యమని చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ వాస్ గారు. అలాగే అంజీ గారు డైరెక్షన్ చాలా బాగుంది. కెమెరామెన్ గారు నిజంగా మంచి అద్భుతమైన లొకేషన్స్, ఆ ఫ్రేమ్స్ కానీ సూపర్ గా ఉన్న. మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు భయ్య, చాలా బాగుంది. ఆ విలేజ్ లో నిజంగా ఆ ఎటకారం ఉంటుంది చూసిన గోదావరి వాళ్ళకి ఎటకారం ఉంది. ఆ ఎటకారం మాత్రం ఫుల్ గా చూపించారు. ఆ ఎటకారంతో పమ్మి కూడా చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఆయన మూవీ మాత్రం చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ వాస్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఆ సినిమా చూసినా అంటే ఫస్ట్ నుంచి టీజర్ చూసినప్పటి నుంచి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ అనేవి ఉండే అన్న. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. సో ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గకుండా చాలా అంటే చాలా నీట్ గా, చాలా క్లీన్ గా, మన ప్రతి ఒక్కరికి చాలా కనెక్ట్ అయ్యే విధంగా మంచి సినిమా తీశారన్న. GA2 పిక్చర్స్ నుంచి ఒక సినిమా వస్తుందంటే మనకు బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దానికి మన ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉందన్న సినిమా మాత్రం అంత బాగా నచ్చింది. అండ్ మన నితిన్ గారి గురించి చెప్పుకోవాలన్నా,
అంటే ఎన్టీఆర్ బామ్మర్ది అనే కాదు, ఆయనకంటూ ఒక గుర్తింపు, ఆయనకంటూ ఒక ఫ్యాన్స్ ని అభిమానుల్ని సంపాదించుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు చెప్తున్నా, నేను ఈ రోజు నుంచి ఆయన ఫ్యాన్ అయిపోయినా. అంటే ముందు నుంచి మన ఎన్టీఆర్ గారు ఇష్టం, కానీ ఇప్పుడు ఆయన బామ్మర్ది అంటే ఆయన మార్గంలో నడుస్తారనుకున్నా, కానీ తను జస్ట్ ఒక 2 సినిమాల్లోనే అంత మంచి పేరు సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదన్న. చాలా నచ్చింది నాకు. అండ్ హీరోయిన్ అన్న అంటే ఆమె అందంగా ఉందని మనం టీజర్ లో సాంగ్స్ లో చూస్తే తెలుస్తుంది, కానీ ఆమె పర్ఫార్మెన్స్ చూడాలంటే సినిమాకి వచ్చేయండి అన్న ఒకసారి. ఇంత బాగా, చాలా వినయంగా, చాలా అభినయంగా, చాలా మంచిగా చేసింది. అండ్ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. అంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. సో ప్రతి ఒక్క అంటే మనం ఫ్రెండ్స్ తో తిరిగిన సన్నివేశాలు అవన్నీ గుర్తుకొస్తాయి, అసలు అన్ని మైమర్చిపోతాం అన్నట్టు ఉంటుంది సినిమా మాత్రం. ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపించారు. అండ్ సాంగ్స్ అన్న ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టారు నా మ్యూజిక్ మాత్రం. అంటే అంత బాగా కొట్టారు, చాలా బాగా నచ్చింది నాకు సాంగ్స్. నాయకి ఏమైనాది ఆ సాంగ్ కి మాత్రం ఎగిరి గంతులు వేసేసిన అని చెప్పుకోవచ్చు, అంత బాగుంది సాంగ్స్ కూడా. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీస్ మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంకో ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో మీరు తప్పకుండా 100% సక్సెస్ అయ్యారన్న. అండ్ బన్నివాస్ గారు ఇలాంటి సినిమా మా కోసం తెవ్వండి అన్న. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్, ఇలాంటి మంచి మంచి సినిమాలు అండ్ ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు పాదాభివందనాలన్న. ఎందుకంటే అంత బాగుంది సినిమా మాత్రం. సో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎలాంటి బూతులు లేకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేనైతే ఒక్కడే వచ్చినా, నెక్స్ట్ టైం మా ఫ్యామిలీతో వస్తా. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అన్న. నిన్నటి నుంచి 3-4 సినిమాలు చూసినా, కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. పేర్లను చూసి, సినిమా పేర్లను చూసి, పెద్ద స్టార్టప్ ని చూసి రాకండి అన్న, మంచి కంటెంట్ ని చూసి రండి. ఆ సినిమా చూడండి అన్న, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్న. అంటే కులం గురించి ఉంది, ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, మళ్ళీ లవర్ గురించి ఉంది, ఇలా చాలా అన్ని ఎమోషన్స్. ఇది ఒక సినిమా తీయడం అనేది చాలా కష్టం. అలాంటి కష్టాన్ని కూడా ఇష్టంతో చేసినందుకు ఆ కష్టానికి ఫలితం దక్కిందన్న. నిజంగా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ హిట్. నాకు అంటే స్టార్టింగ్ నుంచి మంచిగా నవ్వుకుంటూ వెళ్ళినప్పుడు ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్ చూసేసరికి నిజంగా మైండ్ దొబ్బింది అనమాట. అలాంటి ట్విస్ట్ అసలు ఎవరు ఊహించలేరు, అంత ట్విస్ట్ ఉంది సినిమాలో. అయితే మంచి మ్యాటర్ ఉందన్న నిజంగా. అంటే పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్లు, పెద్ద బ్యానర్, ఇంత పెద్దగా సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అవన్నీ బొక్కన్న. నిజంగా కంటెంట్ ఉంటే ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అవ్వడానికి కంటెంటే మెయిన్ రీజన్ అన్న. నాకు అలా అనిపించింది. సినిమా అయితే వేరే లెవెల్. నెక్స్ట్ మన హీరో గురించి చెప్పాలి. నితిన్ అన్న నువ్వు గ్రేట్ అన్న. నిజంగా నీ కాలికి మొక్కినా కూడా తక్కువే అనిపిస్తుంది. అంటే నీ పర్ఫార్మెన్స్ కానీ, నీ ముందు మ్యాట్ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతే ఈ సినిమాతో వేరే రేంజ్ కి వెళ్ళిపోయినావు అన్న. నిజంగా నేను ఎవరు దాటలేరు, అంత మంచి పర్ఫార్మెన్స్. ట్రూ యాక్టింగ్, నేచర్ గా న్యాచురల్ యాక్టింగ్ చేసినావు అన్న. అలాగే పిచ్చి నచ్చేసినావు. హీరోయిన్ గురించి చెప్పాలన్నా, అమ్మ బాబు హీరోయిన్ ఏమందం బాబు. పెద్ద హీరోయిన్లు కూడా సరిపోరు ఆ మందం ముందు. అంటే ఆ హీరోయిన్ అంటే ఎక్స్పోజ్ చేయడము, అది చేయడం అదేం కాదన్న. ఈమె మంచి బట్టలు వేసుకొని మంచి పద్ధతిగా పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు అమ్మాయిగా ఉండడం అనేది నాకు చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. ఫ్రెండ్స్ అన్న, ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. సో సేమ్ అలానే ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తుంటే అరే మన కోసం ఏదైనా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లైఫ్ లో ఫ్రెండ్సే అన్న. డైరెక్టర్ గారు, అంజీ గారు, మీరు గ్రేట్ సార్. నిజంగా డైరెక్టర్ అన్న గురించి అయితే అసలు ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. ఇదిగా తీసేసాడు సినిమా అయితే పక్కా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే సినిమా అవుతుంది ఇదైతే. బన్నివాస్ గారు మీరు గ్రేట్ సార్. అంటే మీరు థ్యాంక్స్ అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నా బన్నివాస్ గారికి, ఇలాంటి సినిమా మా అందరికి ఇచ్చినందుకు. సో చెప్తున్నా కదా, ఈ లాస్ట్ ఒకటే చెప్తాను నేను ఫైనల్ గా. ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్లను బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా థియేటర్ లోనే చూడండి. ఆయనే మా తాలపూర్ కూడా అండి మంచి పాప్కార్న్ సినిమా అండి, చాలా బాగుంది. తాలపూర్ పక్కన రాజు ఉందండి, నా పక్కన మల్కీపురం ఉందండి, మల్కీపురం పక్కన అమలాపురం ఉందండి, అమలాపురంలో తీసాడు సినిమా. ఇదండి 50 రూపాయలు కొలిసినండి సినిమా ఉందండి. మాకు చిన్నప్పుడు ఎన్ని గుర్తుకొచ్చినాయండి. సినిమా మహా అద్భుతం అండి. అంజీ గారు డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే ప్రొడ్యూసర్ గారికి అయితే చిన్న సినిమాలో పెద్ద కాసుల వర్షం అండి. సినిమా సబ్జెక్ట్ సూపర్ అండి. నిజంగా తల్లిదండ్రుల గురించి, అలాగే మామ అత్తల గురించి, ఫ్రెండ్షిప్ గురించి నిజంగా అబ్బాబ్బాబ్బా ఎంత బాగా తీసారండి. నిజంగా సినిమా అండి మనసు కదిలిపోయిందండి. నిజంగాను వెళ్ళి వచ్చి మా ఫ్రెండ్స్ కలిసి వాళ్ళందరినీ కౌలించుకునే నిజంగా ఆనందమే వేరండి. నిజంగా సినిమా అండి రిలీజ్ అయింది ఈరోజు. బెస్ట్ సినిమా వచ్చిన సినిమాలో కల్లా మంచి కళ్ళ తడపెట్టిన సినిమా ఆయండి. ప్లీజ్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు. హీరోయిన్ కానీ హీరో కానీ నిజంగా సూపర్ పర్ఫార్మెన్స్ అండి. చూసిన సేపు నిజంగా పల్లెటూరు అందాలు చాలా పోయి. డోంట్ మిస్ అండి. హాయ్ అన్న, ఇప్పుడే హై మూవీ చూసే అన్న.
సినిమా అంటే ఇది చెప్తా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ వాస్కర్ స్క్రిప్ట్ తీసుకుని ఆయన ప్రొడ్యూస్ చేసుకుందంటే బ్లాక్ బస్టర్ అని చెప్తా. ఒక గీత తీసుకుందంటే బ్లాక్ బస్టర్ మూవీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు, నాకైతే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక మంచి స్టోరీ ఎంతమందికి లేపించారని నాకు తెలిసింది. ఒక కొత్త డైరెక్టర్కి లేపించారు గీత ఆర్ట్స్లో. సినిమా అయితే చాలా బాగుంది, డైరెక్టర్కి అయితే చాలా భవిష్యత్తు అని చెప్తున్నాను. అయితే అంజయ్ అన్న నీకు చెప్తున్నా కదా, నువ్వు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ అయితే నువ్వు టాలీవుడ్లో నాకైతే అనిపించింది. అంత బాగా తీసామన్నా. అంటే ఇది ఉంది అది లేదు అనుకున్నా, వర్షం సీన్సే కానీ ఆ సీన్ కొన్ని సీన్స్ ఉంటాయన్న సినిమాలో ఆ పిచ్చెక్కిచ్చేసి చెప్పిన. అయితే మన నిజంగానైతే ఆయన ఎన్టీఆర్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడనే కాకుండా కానీ ఆయన సొంత తెలియతే వెళ్తున్నారన్న, నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో యాక్టింగ్ చేశాడన్న, వన్ మ్యాన్ షో చెప్తున్నా. అయితే దీంట్లో వీళ్ళు 2 ఫ్రెండ్స్ ఉంటారన్న, ఆల్ మొత్తం క్యారెక్టర్ అది కూడా చేస్తారు. ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపించారన్న. దీంట్లో అయితే క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ ఫ్రెండ్షిప్ ఏమవుతుంది లాస్ట్ అనేది సినిమా. మీరు చూసారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 hours 30 minutes ఉన్న సినిమా సీట్లో నువ్వు లేవు, అంత బాగుంటుంది. మీకు ఇంటర్వ్యూలో కూడా బయటకు వెళ్ళిపోతుంది కదా, అంత బాగుంటుంది సినిమా. అయితే ప్రతి ఒక్కరు ఇలా సినిమా ఎంకరేజ్ చేసి థియేటర్ కొట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, ఇప్పుడే వచ్చిన హాయ్ సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి అంటే ఈ సినిమా గీతా బ్యానర్ లో వచ్చిందంటే అన్ని బ్లాక్ బస్టర్ సినిమా. మనం బేబీ సినిమా వచ్చిన కల్ట్ సినిమా, ఇది కూడా నెంబర్ 1 కల్ట్ సినిమా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి స్టోరీ ఇప్పుడు రాలే. డబ్బు కన్నా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వాలి. ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా బాగా చూపించింది. అంటే లవ్ చేసిన కూడా కొందరికి కూడా పిచ్చి ఉంటుంది, కానీ స్నేహం పిచ్చి కూడా కొందరు కూడా చాలా బాగా చక్కగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే హీరో గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. మ్యాట్ సినిమాలు వచ్చినాం, దీంట్లో మాత్రం 2.2 అని చెప్పుకోవచ్చు. ఆయన యాక్టింగ్ అంటే ప్రతి సీన్స్ అన్న ఒక ఫీల్ సీన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న. అంటే ఒక ఫాదర్ సెంటిమెంట్ అనేది, అంటే ఫాదర్ ఏం చేయడం కానీ ఒకటి ఏంటంటే లైఫ్ లో మంచితనం, డబ్బుల కన్నా మంచితనం ఇప్పుడు కాకుండా లైఫ్ లో ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తే చాలా బాగా చూపించింది. ఆయన ఇంకొకటి హీరోయిన్ అమ్మ, ఆమె గ్లామర్ ఏందన్నా, ఎంత క్యూట్ ఉందన్నా, సూపర్ ఉందని. ఆమె యాక్టింగ్ మాత్రం ఫిదా అయిపోతున్నా. నాకైతే నేను చూసిన అన్ని సినిమాల కన్నా ఇది మాత్రం బెస్ట్ సినిమా. ఒకటే వాటిలో ఉంటుంది వాటరు. ఈ సినిమాలో మంచి మ్యాటర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, సూపర్ మూవీ, మంచి మెసేజ్ ఉంది. క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ అన్న, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. సూపర్ మూవీ, అందరూ చూడండి, మాత్రం థియేటర్లో చూడండి సినిమా సూపర్. హాయ్ మూవీ నిజంగా సైలెంట్ గా వచ్చి ఒక బ్లాక్ బాస్టర్ కొట్టారనమాట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిందంటే ఇంకా అందులో నో డౌట్ అనమాట. మంచి స్టోరీస్ తో వస్తున్నారు, సింపుల్ గా వచ్చారు. అసలు ఫ్రెండ్షిప్ గురించి వచ్చిన బెస్ట్ మూవీ అనమాట. కులం కాదు, మతం కాదు, డబ్బు కాదు, ఫ్రెండ్సే ఇంపార్టెంట్ అని చాలా చాలా బాగా నీట్గా చూపించారు. ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా ఈ వీక్లో ఏదైనా ఉందంటే అది హాయ్ అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఫుల్ ఎమోషనల్ అయిపోతారన్నమాట. లాస్ట్కి ఎంతమంది ఏడుస్తారో థియేటర్లో నేనైతే చెప్పలేను, అంత బాగుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. ముగ్గురు చేసే అల్లరి అయితే మనం విలేజ్లో చేసే అల్లరి అంతా గుర్తొస్తుంది అనమాట, అంత బాగుంది. అలాగే ఒక మంచి లవ్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక మెయిన్ హీరోయిన్ గురించి చెప్పుకోవాలి, తను కూడా చాలా బాగా చేసింది. హీరో గారు ఎన్టీఆర్ బామర్ది అనే కాకుండా తనకంటూ ఒక స్టైలు, తనకంటూ ఒక డైలాగ్ డెలివరీ, ఆ తండ్రితో చెప్పే డైలాగులు అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట. సో చాలా బాగా చేశాడు యాక్టింగ్ పరంగా. కానీ ఇంకా మెయిన్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ అనమాట. నాయక ఏమైంది ఆ సాంగ్ అయితే నిజంగా. అలాగే ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది, పిచ్చగా డాన్స్ చేస్తారు అనమాట, అంత బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని చాలా చాలా బాగున్నాయి. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ, పల్లెటూరు అందాలు అన్ని చాలా చాలా నీట్ గా ఒక సినిమాలో కుదిర్చారనమాట. సో బన్నీవాస్ గారు, అల్లు అరవింద్ ప్రజెంట్స్ అంటేనే చెప్పుకోవచ్చు బ్లాక్ బాస్టర్ అని. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆయ్ సినిమా. ఆయనే మామూలుగా లేదంటే సినిమా అయితే ఆయ్ అదొక టైటిల్ కాదనుకో, ప్రతి ఒక్కరికి వచ్చిన ఒక మాటే. కానీ సినిమాలోకి వెళ్తే మాత్రం ఒక ఎమోషనల్, ఒక లవ్, ఒక క్యాస్ట్, ఒక మాస్, ఒక సాంగ్, ఒక బీజిఎం అన్ని ఇంకా కలిపి ఒక మిక్సీలో పెట్టి రుద్దితే ఆయనది. చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉండగా ధైర్యంగా రిలీజ్ చేశారు ప్రొడ్యూసర్ గారు. మీకు నిజంగా కావాల్సిన వర్షమే ఆ సినిమాతో. హీరోయిన్స్ అయితే ఇచ్చి పడేశారు. చూసుకోండి మరి మన కసిరాజ్ గారు, ఆయన కామెడీ కానీ, మన రాకేష్ అన్న ఆయన కామెడీ టైటిల్స్ కానీ అద్దరి పని. మొత్తం సినిమా అయితే ఓవరాల్ సూపర్. అలాగే లాస్ట్ మాత్రం ఒక్క చిన్న ట్విస్ట్ అయితే ఉంది, అది నేను చెప్పను. మీరు ఒకసారి థియేటర్కి అయితే వచ్చేయండి. ద బెస్ట్ మూవీ ఆయ్. చిన్న సినిమాని మీరు కానీ లైట్ తీసుకుంటే మీరు ఒక మంచి అన్ని వదిలిపోయినట్టే. ఒక్కసారి వచ్చేయండి. హాయ్, మీ ఫ్రెండ్స్ అండి. అన్న నిజంగా సినిమా వస్తున్నారా దవడల్లో పట్టేసుకున్నాను. అంత నవ్వి 2 గంటలు నవ్వుతూనే ఉంటాను. అంత కామెడీ సినిమా జనరేట్ చేశారు. నిజంగా సినిమాలో మంచి ప్లస్ పాయింట్ అన్న ఫ్రెండ్స్ గురించి చాలా వైపు. ఫ్రెండ్షిప్ గురించి కానీ, ఫాదర్ గురించి కానీ, క్యాస్ట్ గురించి కానీ, లేదంటే ఒక రకమైన డైనామిక్ అయిపోతారు. నిజంగా తెలంగాణకు జాగ్రత్తలు ఏంటానో ఆంధ్రప్రదేశ్కి నిజంగా మరో జాగ్రత్త ఫీలింగ్ కలిగింది. చాలా కామెడీ
ఉంది సినిమా, నవ్వుతూనే ఉంటాం అన్న. చాలా ఫ్రెండ్స్ బాగా అంటే స్టార్టింగ్ ఏంది డాడీకి తిట్టా అంటున్నాడు, వాడు డాడీ తక్కువ చేస్తున్నాడు అని డౌట్ పడుతూనే ఉన్నాము. లాస్ట్ క్లైమాక్స్ లో డాడీ అని చెప్తాను ఇది కదా అన్న ఫీలింగ్ వచ్చిందా. మనం బతకాల్సింది కులంతో కాదు, నిజంగా కాలంతో బతకాలని చాలా బాగా చూపించాడు. నిజంగా నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇట్లా ఇంత ఎక్స్పెరిమెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు బాగా నచ్చింది అన్న. సరయు ఎంట్రీ ఉంటుంది భయ సినిమాలో. నిజంగా అమ్మో కూతురు ర్యాంప్ ఉంటుంది భయ. అది కానీ మన రామ్ మిరియల సాంగ్స్ కానీ మంగ్లీ సాంగ్స్ కానీ సినిమా చాలా ప్లస్ ఆయన. సో ఇదంతా ఎత్తుకుంటే బ్యాక్ అండ్ మ్యూజిక్ ఉంటుంది భయ. నిజంగా వేరే లెవెల్ అన్న పర్ఫార్మెన్స్ కానీ లాస్ట్ నుంచి క్లైమాక్స్ సీన్స్ కానీ కూతురు ర్యాంప్. మ్యాడ్ సినిమా కాదు కదా, జాతరత్నం కూడా పనికిరాదు, ప్రేమ కూడా పనికిరాదు ఫీలింగ్ వెళ్ళింది. నిజంగా సినిమా అంటే మంచి ఓరియంటెడ్, నిజం ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ 2 గంటలు నిజంగా నవ్విన దొడ్డలో పోయినా సినిమా చాలా నిజంగా ప్రతి ఒక్క చూడాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడే మనం హాయ్ మూవీ సినిమా చూసాను. మన గీతాస్ బ్యానర్ నుండి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూశాను. అంజిరెడ్డి గారి దర్శకత్వంలో ఒక చక్కటి పల్లెటూరు వాతావరణం, చక్కటి పల్లెటూరులో అందాలు, ఆ పల్లెటూరు యాస, ఆ జనాల మధ్య మంచి భావోద్వేగాలు, మంచి ఫీలింగ్స్, మంచి అమాయకత్వంతో కూడినటువంటి చాలా మంది ఆ కోనసీమ, ఈస్ట్ వెస్ట్ సంబంధించిన జనాల మధ్య మంచి చక్కటి అందమైనటువంటి ఫీల్ గుడ్ మూవీ తీశారు. నిజంగా సినిమా చూస్తున్నప్పుడు చాలా బాగుంది. ఆ సినిమాలో చూస్తున్నంత వరకు సినిమా విషయానికి వస్తే మొట్టమొదటిగా మన కోనసీమ విషయానికి, ఆ కోనసీమ అందాలకి మనది ఆ సినిమా పరంగా చూడాలనుకుంటే మన తెలంగాణ వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ సినిమాని చూసి ఆహ్లాదకరంగా ఫీల్ అయ్యేటువంటి మంచి అనుభవంతో కూడినటువంటి సన్నివేశాలు ఉన్నాయండి సినిమాలో. ఇంకోటి ఏంటంటే మన సినిమాలో స్నేహం గురించి చాలా చక్కగా తీశారు. స్నేహం గురించి, ఒక మంచి ప్రేమికుల మధ్య ఉన్నటువంటి వాళ్ళ మధ్య రగిలే ఒక క్యాస్ట్ కులపిచ్చి దాని గురించి ఒక అర్థమయ్యేలాగా తీశారు. ఇంకొకటి ఏంటంటే ఎన్నో గొడవల మధ్య ఎంతో సంతోషమైన విషయాలను కూడా ఫ్రెండ్షిప్ విషయాలలో కోల్పోతారు. అలాంటి కోల్పోయిన విషయాలను కూడా లేదు ఇది ఇలా అని చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో మంచి చక్కగా మెసేజ్ ఇచ్చినటువంటి సినిమా అండి. సినిమా డైరెక్షన్ విషయం చెప్తే మన అంజీ గారు చాలా బాగా చక్కగా చేశారు. మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే డిఓపి గారి విషయం కానీ, స్క్రీన్ ప్లే విషయంలో కానీ, తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా అన్ని రియల్ లొకేషన్లో అన్ని ప్రేక్షకులు చూస్తే రియల్ గా చూసిన వెళ్ళి అనుభవించినంత ఫీలింగ్ కలిగేంతటువంటి ఒక చక్కటి లొకేషన్ లో తీశారండి సినిమా కూడా. ఆ స్టోరీ కూడా చాలా, కంటెంట్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్ మధ్య కులము అనేవి ఉండకూడదు. మెయిన్ ఏంటంటే ఈ సినిమాకు చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు చూడడానికి కారణం ఏంటంటే మెయిన్ కంటెంట్ ఈ కాలంలో కానీ ఏ కాలంలో కానీ ఒక ఫ్రెండ్షిప్ మధ్య, ఆ ఫ్రెండ్షిప్, ఆ స్నేహం మధ్య, ఆ చక్కటి గుణగుణాలు కనేటువంటి ఒక మిత్రుల మధ్య ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ పనికిరాదు అని చక్కగా చూపించినటువంటి ఏకైక నెంబర్ 1 ఫిల్మ్ అండి సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఆ సినిమా ఆర్టిస్టుల విషయానికి వస్తే హీరో గారి పక్కన మన అంకిత్ గారు, కసిరెడ్డి గారు నిజంగా చాలా యాక్టింగ్, సినిమా మొత్తం వీళ్ళే కనపడతారు. ముగ్గురు చాలా చక్కగా తీశారు. హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ అందం చాలా బాగుంది, ఆవిడ యాక్టింగ్ కూడా బాగుంది. తర్వాత విలన్ గారి యాక్టింగ్ బాగుంది. తర్వాత వాళ్ళ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో ఫాదర్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో ఏదో స్లోగా ఉందనిపించింది. నిజంగా చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత లాస్ట్ 5 minutes లో వచ్చే ట్విస్ట్ ఉంటుంది భయ్య, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా అంటే చాలా అందంగా తీశారు. ఆ సినిమా లాస్ట్ 5 minutes కోసం ఆ సినిమా చూడొచ్చు. ఆ మెయిన్ కంటెంట్ నిజంగా చెప్తున్నా చాలా బాగా తీశారు. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య వచ్చినటువంటి చాలా సినిమాలలో, రీసెంట్ గా వచ్చిన కమెడీ గురులు అయితేనేమి, చాలా అందమైన సినిమాలు, చాలా బాగా తెలుగు ఇండస్ట్రీకి మంచి సినిమాలు తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా మన గీతార్స్ బ్యానర్ వాళ్ళు మంచి సినిమాని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి మంచి సినిమాను మన ప్రజలకి అందిస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. ఇటువంటి మంచి సినిమాలు, అందరికి మెసేజ్ సినిమాలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పుడు ఆ సినిమా చూసారు భయ్య. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ కూడా, ప్రతి ఒక్క ఫ్రెండ్షిప్ కానీ, ఆ క్యాస్ట్ ఫీలింగ్ అనుకున్న స్టార్టింగ్ నుంచి ఏంటప్ప క్యాస్ట్ అనుకున్నాను. కానీ లాస్ట్ లో వచ్చిన ట్విస్ట్ వల్ల క్యాస్ట్ కన్నా ఫ్రెండ్షిప్ బెస్ట్ అన్నట్టుగా చూపించారు భయ్య. సినిమా మాత్రం అయితే ఆ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ కానీ, లేడీస్ అంటే ప్రతి సినిమాలో అది చూపిస్తారు, ఇది చూపిస్తారని ఊహించి వస్తారు. కానీ ఈ సినిమాలో ప్యూర్ గా
ప్యూర్ వెజ్ అంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అన్నట్టుగా ఉంది భయ్య. సాంగ్స్ కానీ ఆ ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ కానీ ఆ ఫ్రెండ్స్ ఇచ్చిన ఆ డైలాగ్స్ కానీ ఆ కమెడియన్స్ కానీ ఒక ఫ్రెండ్ కోసం తను ప్రేమించిన నాన్న కూడా చంపడానికి ఇద్దరు ఫ్రెండ్స్ ఏకమై వెళ్తుంటారు భయ్య. నిజంగా ఒక ఫ్రెండ్ కి ఇచ్చి వాల్యూ, ఇద్దరు క్యాస్ట్ కాదు అయినా సరే వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే వాడు లవ్ చేసిన అమ్మాయి కోసం కూడా తను ఏం చేయకుండా ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా వెళ్ళి చంపడానికి చూస్తారు. నిజం చెప్తారు భయ్య, ఈ సినిమాలో అయితే ప్రతి ఒక్క లైన్ ప్రతి ఒక్క బిట్టు మీరు చూడకపోతే నిజంగా మిస్ అవుతారు భయ్య. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఆ సాంగ్స్ కానీ ఆ ఐటమ్ సాంగ్ కానీ ఒక ముసలోడు ఉంటాడు భయ్య, ఆ ముసలోడు కోసం అయితే నేను చెప్పను, మీరే చూడాలి ఒకసారి ఎక్స్పెక్ట్ అంటాడు. అలాంటి సీన్స్ కూడా మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయి, మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా చూస్తారు. డైరెక్టర్ గారు అయితే ఇచ్చి పడేశారు భయ్య. నిజంగా ఆ కామెడీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు, కామెడీ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అన్ని విధాలుగా ఇక్కడ ఈ సినిమాలో అయితే చూడడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడాలని ఇట్టు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. హాయ్, మేము ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు చూసండి సినిమా మాత్రం వేరే రేంజ్ లో ఉంది. మన ప్రొడ్యూసర్ కానీ ఇక్కడ కూడా కమర్షియల్ గా చేస్తున్నాయండి. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ రోజుల్లో మనం డబ్బు పిచ్చి ఉంటుంది, కులం పిచ్చి అలా కాకుండా ఒక స్నేహం మీద పిచ్చితోని స్నేహితులతో ఎలా ఉంటారో నిజ జీవితంలో ఎలా ఉంటారో అది చూపించారండి. ఎక్కడ కూడా కులంని కానీ లేకపోతే మతం కానీ అది తీసుకోకుండా మంచి కంటెంట్, ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం ఇది. ఎక్కడ కూడా బోరింగ్ లేదండి. ఎక్కడ కూడా బోరింగ్ లేదండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ రోజులో ఎవరైనా సినిమా జనాలు మాత్రం థియేటర్కి వచ్చి చాలా నవ్వుతూ ఉంటారు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం వేరే అంటే వేరే రేంజ్లో ఉంది. పాటలు కానీ ఆ గోదావరి స్లాంగ్ కానీ మన హాయ్ ఫ్రెండ్స్ అంటే అవి అన్ని ప్రతి ఒక్కరు ఫుల్ఫిల్ చేశారు. అసలు నటించట్లేదు, జీవించట్లేదు. నాకు సెంటిమెంట్ ఏంటంటే ఆ క్యాస్ట్ గురించి చూపించారు కదా, బాగా చూపించారు. అంటే స్నేహానికి కులం లేదు అనేది చూపించారు. అది నిజంగా 100% నిజమండి. ఇప్పుడు మనం చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో ఇప్పుడు వేరే వేరే క్యాస్ట్ కుమార్ రెడ్డి కుమార్ కమ్మ కులం అది అంటారు కానీ అలా కాకుండా ఒక నిజమైన స్నేహితులు ఉంటే ఎలా అంటే తనకి సపోర్ట్ చేస్తారో అది బాగా చూపించాడు. మళ్ళీ చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ కూడా బోరింగ్ లేదు. ఓకేనా, ఏ విధంగా కూడా అసలు బోరింగే లేదు. ఆ పాటలు కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ అన్ని అద్భుతంగా ఉండే భయ. పక్క థియేటర్ చూసే సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అది చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో మాత్రం కంటెంట్ మాత్రం ఇచ్చి పడేసి అనుకో డైరెక్టర్ గారు. లాస్ట్ 5 minutes కోసం అన్న సినిమా మొత్తం చూడాల్సిందే. దాంట్లో ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. నాకు తెలిసి లైఫ్ లా ఇట్లాంటి ఫ్రెండ్షిప్ ఉంటే మేబీ లైఫ్ సెట్ అనుకోరా. ఇంకా ఇప్పుడు హాయ్ సినిమా చూశాను. మామూలుగా ఒక బొంబాయి మిఠాయి అంటే ఎంత హాయిగా ఉంటుందో సినిమా కూడా అంత హాయిగా ఉంటుంది. తెలంగాణ స్టైల్లో అంటారు బాయ్. ఇప్పుడే చూసిన సినిమా హాయ్. సినిమా మాత్రం పీక్స్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏమంటారు ఎలివేషన్స్ కానీ మొత్తం పూర పీక్స్ లో ఉంది. ఒక మ్యాడ్ మించింది, ఒక జాతరత్నాలు మించింది సినిమా మాత్రం. నితిన్ అన్న క్యారెక్టర్ మాత్రం విరగదీశాడు. మన కసిరెడ్డి కానీ మన అంకిత్ అన్న కానీ హీరోయిన్ కానీ ప్రతిది దొబ్బుతుంది భయ. నా అయ్యకి మైండ్ అది సాంగ్ మాత్రం వేరే లెవెల్ భయ. అక్కడ నిలవలేకపోయాను. పీక్స్ లో ఉంది భయ సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. నిజంగా చెప్తున్నా, ఒక మ్యాడ్ ఒక జాతర మించింది సినిమా మాత్రం. థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఇంకొకటి సినిమా గురించి చెప్పాలంటే లాస్ట్ లో ఒక డిష్ ఉంటుంది. కులం గొప్పదంటే కులం కన్నా సామే గొప్పదని చెప్తారు. మంచిగా ఒక ఏమంటారు గోదావరి స్లాంగ్ లో తీస్తారు. ఊరా మాసం సినిమా మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. మూవీ చాలా కల్ట్ బొమ్మ. ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మంచి మూవీ చూసినట్టు అనిపించింది. అంజన్న నీకు మంచి డైరెక్టర్ అన్న మంచి మూవీ తీసావు. ఇలాగే మంచి మూవీస్ తేవాలని కోరుకున్నాను. ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి సినిమా తీశారు. ఎందుకంటే ఒక తూర్పుగోదావరి జిల్లాలో మంచి స్లాంగ్, మనకి స్లాంగ్ కానీ అమలాపురం స్లాంగ్ కానీ అక్కడ సర్కిల్ లో ఉన్న ప్రకృతి మొత్తం అందాలు అక్కడ ఉన్న సర్కిల్ మనకి బాగా రివీల్ చేశారు. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, దానిలో ఒక లవ్ ట్రాక్ ఉంది, కుల భేదాలు స్నేహ బంధాలు అన్ని మొత్తం రివీల్ చేశారు. చాలా ఎక్సలెంట్ గా చూపించారు. ఎందుకంటే మూవీ చాలా ఎక్సలెంట్ అనిపించింది. స్టోరీ పరంగా చూసుకుంటే మనకి చాలా ఎక్సలెంట్ ఒక ఫ్లో వెళ్ళిపోతుంది. దాంట్లో మన ఎడిటింగ్ కానీ ఒక సౌండ్ బీజం ఆర్ఆర్ కానీ సీక్వెన్స్ కానీ డిఏ కానీ మొత్తం ఓవరాల్ చూసుకుంటే చాలా ఓవరాల్ గుడ్. ఎందుకంటే మూవీ చాలా బాగుంది. ఎందుకంటే చెప్పాలంటే దాంట్లో ఫాదర్స్ బాండింగ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, మనకి పొలం కన్నా స్నేహం అన్నట్టుగా మనకి మూవీ బాగా చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. కంపల్సరీ మీరు చూడండి. లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం హైలైట్. అది మాత్రం కంపల్సరీ మీరు మిస్ కాకండి. కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి కంపల్సరీ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. మీరు కంపల్సరీ వెళ్ళి చూడండి. బన్నీవాస్ మీద ఓటు సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ, ఎమోషనల్ అండ్ బెస్ట్ అంటే బెస్ట్ మూవీ. న్యాచురల్ యాక్టింగ్, హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ. అసలు టైటిల్ ఎందుకు పెట్టినా సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అండ్ తర్వాత ఒక ట్విస్ట్ ఉండే సినిమాలో ఆ ట్విస్ట్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు అందరితో ఫ్యామిలీతో అందరితో వచ్చి చూసే సినిమా ఇది. అందరు తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి. నేను ఇప్పుడే చూశాను హాయ్ మూవీ. ఈ
ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. పాటలు కానీ, మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ, నితిన్ కానీ, హీరోయిన్ కానీ, హీరో వాళ్ళ ఫాదర్ కానీ అందరి సూపర్ అంటే సూపర్ హిట్. ఇలాంటి ఈరోజు నేను 3 సినిమాలు చూశాను. 3 సినిమాలు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే ఆయన మూవీ. ఇంతకన్నా మంచి సినిమా అసలు దొరకదు. ఈ సినిమా 100 కోట్ల సినిమా ఉంది, అందరు చూడండి. ఫ్యామిలీ పరంగా, క్యాస్ట్ పరంగా అంతా సూపర్ సూపర్ సూపర్. అంటే ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఉంది. వచ్చి చూడండి, ఫస్ట్ మీరు థియేటర్లోకి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో సినిమా. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే ఆయి సినిమా చూసిన, ఆయి సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో కామెడీ కానీ, ఇంకా ఫ్యామిలీ ఎమోషనల్ కానీ, క్లైమాక్స్, ఇంకా ఫ్రెండ్ స్నేహం గురించి చాలా అంటే చాలా బాగా చూపించారన్న. ఈ సినిమా ఆయి సినిమాని అందరు చూడాలని చాలా బాగుందండి. అంటే కామెడీ, ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ, లాస్ట్ 5 minutes లో మొత్తం ఒకసారి వచ్చి చూడండి.